యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడే. అసలు తలంచను కూడా తలంచొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయబోతున్నాను. గతాన్ని నువ్వు గమనిస్తూ ముందుకు సాగాలి తప్ప గతాన్ని చూసుకుంటూ ఉంటే మాత్రం నువ్వు ముందుకు సాగే ప్రసక్తి లేనే లేదు. ఎస్, నీ జీవితంలో అన్యాయం జరిగింది, కూర్చుని ఏడిస్తే ఏం లాభం? ఎస్, నిన్ను మోసం చేశారు అని చెప్పి కూర్చుని ఏడిస్తే ఏం లాభం? ఎస్, గతంలో నువ్వు నష్టపోయావు అని చెప్పి ఈరోజు కూర్చుని ఏడిస్తే ఏం లాభం? ఎస్, గతంలో నువ్వు ఓడిపోయావు అని చెప్పి నువ్వు కూర్చుని ఏడిస్తే ఏం లాభం? ఎస్, గతంలో నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు కానీ ఏమీ సాధించలేకపోయావు అని చెప్పి కూర్చుని ఏడిస్తే ఏం లాభం? దయచేసి గమనించండి. సీతాకోక చిలుకకు కూడా ఒక గతం ఉంది. ఏంటా గతం చెప్పండి, గట్టి చెప్పండి. సీతాకోక చిలుకకు కూడా ఒక గతం ఉంది. ఏమిటా గతం? గొంగలి పురుగు. గొంగలి పురుగు నుంచే సీతాకోక చిలుక వచ్చింది. ఆ సీతాకోక చిలుక కూర్చొని గతం గురించి ఆలోచిస్తుందా? చిచి నా బ్రతుకేమిటి, చిచి నా గతం ఏమిటి, చిచి నా అనుకుంటుందా అండి? లేదండి. అది గతాన్ని చూసినప్పుడు దేవుణ్ణి మహింపరుస్తుంది. అయ్యా, నేను గొంగలి పురుగుని, అందరి చేత అసహించబడిన దానిని, అందరికీ దురద పుట్టించిన దాన్ని, అందరికీ ఇబ్బంది కలిగించిన దానిని, అందరూ చేత నలిపివేయబడిన దానిని. కానీ అలాంటి గొంగలి పురుగున నన్ను ఇదిగో ఇంతంత అద్భుతమైన రంగుల సీతాకోక చిలుకగా చేశావు నాయనా, నువ్వు ఎంత అద్భుతమైన దేవుడవు అని ఆ గొంగలి పురుగు నుంచి బయటకు వచ్చిన సీతాకోక చిలుక తన గతాన్ని చూసి దేవుణ్ణి మహింపరచాలి తప్ప గతాన్ని చూసి నిరాశపడడానికి వీలు లేనే లేదు. గతంలో నీ జీవితం ఏదైనా కావచ్చు, కానీ దేవుడు నిన్ను ఒక సీతాకోక చిలుకగా మార్చబోతున్నాడు.